Before we went for lunch, we were talking about in where believers are abounding. Lastly, we said in suffering. మనము ఆఖరిగా మనం ఏం చెప్పుకున్నామంటే మనం అందరం కూడా శ్రమల్లో హింసల్లో ఉన్నాము అని. We also find we are abounding in comfort. మనము ఇప్పుడు ఆదరణతో నింపబడుతున్నాము. Let us look into one more bounding. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం, దేని చేత నింపబడ్డాము. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 58, the last verse. ఆఖరి మాట, 15వ అధ్యాయం ఆఖరి మాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Abounding in the work of the Lord. ప్రభు యొక్క కార్యాభివృద్ధి, ప్రభు పనులయందు. Bible talks about good works. దేవుని యొక్క వాక్యము మంచి పనుల గురించి మాట్లాడుతుంది. Ephesians 2:10 we read that we are saved unto good works. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, మనము సత్క్రియలు చేయటం కొరకు మనం దేవుడు రక్షించుకున్నాడు. It does not say we are saved by good works. మనం మంచి పనుల కొరకే రక్షించబడలేదు. No, we are not saved by works at all. మనము ఏ మంచి పనిని బట్టి మనం రక్షించబడలేదు. We are saved by grace. దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం Through faith. విశ్వాసం ద్వారా. But we are saved so that we may do good work. మనం రక్షించబడింది ఎందుకు అంటే మంచి పనులు లేదా సత్క్రియలు చేయడం కొరకు. Let us see Titus chapter 3. అలాగనే తీతు పత్రిక 3వ అధ్యాయము verse 1. 1వ వచనాన్ని చదువునాను. Be ready for every good work. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి. Verse 8 also. 8వ వచనంలో కూడా Be careful to maintain good works. సత్క్రియలు చేయటం యందు నిరంతరము మనము ఆలోచన కలిగి ఉండాలి. Again in verse 14 the same phrase, maintain good works. 14వ వచనంలో కూడా సత్క్రియలు అనేటటువంటివి మనం కొనసాగించే వారిగా ఉండాలి. And negatively Paul says in Galatians 6 verse 9 and also గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం. and also in 2 Thessalonians 3:13 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో he says, be not weary in well doing. మనము మంచి పనులు చేసే విషయంలో ఏ మాత్రము కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. Good works can be defined as doing work in God's will. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని చిత్తానుసారంగా సత్క్రియలు చేయాలి. Bible talks about wicked works also. దేవుని యొక్క వాక్యం చెడ్డ పనుల గురించి కూడా మాట్లాడుతుంది. Romans 13:12 says, cast out works of darkness. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నిటిని దూరం కాని అంటుంది. Ephesians 5:11 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో talks about unfruitful works of darkness. అది చీకటికి సంబంధించినటువంటి మరి క్రియల గురించి. Colossians 1:21 1వ అధ్యాయం 21వ వచనంలో about enemies of wicked works. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అపవాది యొక్క పనులు. Hebrews 6:1 ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం and also 9:14 9వ అధ్యాయం 14వ వచనం talks about dead works. చెడ్డ పనుల గురించి. The Bible verse which you read in the beginning, మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి వచనాల్లో చూస్తే 1 Corinthians 15 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 58, 58వ వచనము we read about work of God. దేవుని యొక్క పని గురించి మనం చూస్తున్నాం. It may be good to see something about work in general. మనము అసలుకి అంటే మనము సహజంగా చేసేటటువంటి పనుల గురించి చూద్దాం. First of all, work is ordained by God. మొట్టమొదటిగా పని అనేటటువంటిది దేవుడే ఏర్పాటు చేసినాడు. When God created man in the Garden of Eden, ఆదాముని ఏదెను తోటలో సృష్టించి ఉంచినప్పుడు they were put there and they were asked to do work. అక్కడ దేవుడు పని చేయమని చెప్పినాడు వారిని. Therefore it is essential. అది పని అనేటటువంటిది కంపల్సరీ. Jesus showed us the example. యేసు ప్రభు వారు కూడా దాన్ని మాదిరిగా చూపించినారు. He worked. ఆయన పని చేసినాడు. He was busy. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. And he said in John 9:4, ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో I must work the works of him that sent me while it is day. The night comes when no man can work.
పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయుచుండవలెను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవరునూ చేయలేరు. Then he worked and worked. అందుకోసమనే ప్రభు వారు ఆయన ఎప్పుడు చూసినా పని చేసేవాడు. Lastly he said, ఆఖరిగా ప్రభు వారు ఇలా చెప్పినారు, it is finished. నేను దాన్ని సంపూర్తి చేసినాను. He finished his work. ఆయనకి ఇవ్వబడినటువంటి పనిని పూర్తి చేసినాడు. Some think of doing some work, earning some money and then sitting idle. Gathering wealth and then sitting idle. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సంపాదించుకు కోసం పని చేస్తారు, ఇక ఆగిపోతారు. In Luke chapter 12 we read of the parable of the rich man. లోకా సువార్తలో 14వ అధ్యాయంలో ఒక ఉపమానము ధనవంతుడు మనం చూస్తున్నాము. From verse 16. అక్కడ 16వ వచనంలో చూసినట్లయితే There was a man who had plenty of crops. చాలా పొలాలు ఉన్నాయి ఒక వ్యక్తికి. Then he thought, what shall I do? My barns are small. నాకు చాలా ఈ సంవత్సరం పంట పండింది, నేను ఏం చేయాలి? I will repair, I will make big barns. నేను నా ధనాన్ని ఉంచడం కోసం నేను ఆ యొక్క గదులను ఎక్కువ చేసుకోవాలనుకున్నాడు. That much is okay. అంతవరకు చాలా పర్లేదు. Then he says, కానీ ఇంకొక మాట అన్నాడు, oh, I will gather and then I will say to my soul, take ease, eat and plenty for many years. అన్నిటిని అక్కడ కూడబెట్టిన తర్వాత తన ఆత్మ నా యొక్క ప్రాణమా తిను తాగు సుఖించు, చాలా సంవత్సరాల వరకు నీకు సంపాదించను అన్నాడు. Idleness broods evil thoughts. ఆ యొక్క ఎప్పుడు కూడా సంపాదన అనేటటువంటిది ఎప్పుడు కొన్నిసార్లు మరి చెడ్డ ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. It is said idleness, mind is the workshop of the devil. మనం ఏమి పని చేయకోకుండా ఉన్నట్లయితే అది సాతాను కర్మాగారంగా కూడా ఉంటుంది. 2 Samuel 11 we read about Saul's big sin, adultery, murder. David. మనము చూసినట్లయితే మరి దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు వెళ్ళకోకుండా ఉన్న కారణం చేత పాపం చేసినాడు, మనిషిని చంపటం కూడా జరిగింది. And I heard one preacher preaching, I believe it is correct, started with idleness. ఒక ప్రసంగికుడు మరి సోమరితనం అనేటటువంటి పదంతో ప్రారంభించి, that chapter begins with the sentence, it was time for kings to go for battle. ఆ ప్రసంగికుడు చెప్పింది ఏంటంటే ఆ సమయంలో రాజులు అనేటటువంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. That is what we find in verse 1. మనం 1వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. And again that same verse says, but David stayed back. కానీ వెళ్ళవలసి ఉంటున్నప్పుడే కూడా దావీదు వెళ్ళకోకుండా ఉన్నాడు. He sent somebody else. ఆయన ఏరే వాళ్ళని పంపించినాడు. Maybe he was idle. Maybe he was idle. ఒక విధంగా చెప్పాలి అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అంటే ఏకాంతంగా ఉన్నాడు. Just after that we read in the evening, not in the noontime, not at nap time, but in the evening he got up from bed and was walking on the road. పగటికాల సమయంలో కాదు, మధ్యాహ్న కాల సమయంలో కాదు, సాయంకాల సమయంలో ఆయన నిద్ర నుంచి లేచి ఆయన మిద్దె మీద నడుస్తున్నప్పుడు And then he saw a lady taking bath. ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూసినాడు. Evil thoughts came. చెడ్డ ఆలోచన వచ్చింది. Inquired about her. ఆమె గురించి విచారణ చేసినాడు. Brought her. ఆమె తీసుకొచ్చినారు. Committed adultery. ఆమెతో పాపం చేసినాడు. Killed her husband. ఆమె యొక్క భర్తను చంపించినాడు. All this happened. ఇవన్నీ జరిగినాయి. So we have to be very careful how our mind is used. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసు ఏ విధంగా ఉంటుంది, మన మనసు ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. So we need positive thoughts. మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉండాలి. That is what Paul says in Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అదే మాట చెలవిస్తున్నారు. Verse 8. 8వ వచనంలో, Finally, brethren, whatever things are true, ఏదైతే సత్యమైనవో, whatever things are noble, ఏదైతే గొప్పవో, whatever things are just, ఏదైతే ఒక మంచిగా ఉన్నాయో, whatever things are pure, ఏదైతే శుభ్రంగా ఉన్నాయో, whatever things are lovely, ఏదైతే ప్రేమ కలిగినవి ఉన్నాయో, whatever things are of good report, మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయో, meditate on these. వీటన్నిటిని కూడా మీరు కలిగి ఉండాలి. If our mind is used in the positive thinking, in good thinking, in thinking about God, then evil thoughts will not come.
మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనతో, మంచి అభిప్రాయాలతో, మంచి తలంపులతో ఉన్నట్లయితే మనకు చెడు ఆలోచనలు రావు. Very important for young people. We don't have young people here, but for others also same. ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యవనస్తులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా Our minds should be filled with the thoughts of God. మన యొక్క మనసు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనతో నింపబడి ఉండాలి. So that is what I want to say about work. Work is ordained by God. ఆ పని అనేటటువంటిది దేవుడే ఏర్పాటు చేసినాడు. Second thing I want to say about is work has dignity. పని అనేటటువంటిది ఒక డిగ్నిటీ కలిగి ఉంది. In the beginning, the work done by Adam and Eve in the Garden of Eden was so good. ప్రారంభంలో ఆదాము అవ్వలు ఇద్దరు కూడా మంచిగా పనిచేస్తున్నారు దేవుడు ఇచ్చిన పని. But when we look into chapter 3 verses 17, the last part, and verse 18, 3వ అధ్యాయం 17వ వచనం తర్వాత 18వ వచనం చూసినప్పుడు we find that work was marred by sin. పాపం వల్ల పని అనేటటువంటిది ఆటంకపరచబడింది. Can somebody read? దయచేసి ఎవరైనా చదవండి నాన్న. 3వ అధ్యాయం 17, 18. 17 last part and 18. 17 ఆఖరి భాగం 18వ వచనం. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖం చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. So that the back may have not heard. విన్నారండి? వెనక వాళ్ళకి కూడా వినిపించిందండి. Okay. But work can be transformed by Christ. మనం ఎప్పుడైతే క్రీస్తు రూపాంతరంలోనికి వెళతామో, In India we consider some work very low, some work high. I think in Western countries they don't think that much. మన భారతదేశంలో ఏమనుకుంటారంటే ప్రజలు కొన్ని పనులు చాలా అంటే తక్కువైన పనులు, ఇవి చాలా సింపుల్ అనుకుంటారు. కానీ ఇతర ప్రఖ్యాత దేశాల్లో అలాగ అనుకోరు. I had never been to Western countries. నేను ఎప్పుడు కూడా ఇతర దేశాలకు వెళ్ళలేదండి. Perhaps our brother George Worship may know, but he was there in some time. మన జార్జ్ కోసి గారు వారు ఇతర దేశంలో ఉన్నారు, వారికి తెలిసి ఉండొచ్చు. In India we think some work is very low, some is higher. మన భారతదేశంలో మనం ఎట్లా ఆలోచిస్తామంటే కొన్ని పనులు చాలా అంటే చాలా సింపుల్ పనులు, కొన్ని అయితే కొంచెం అఫీషియల్ గా ఉంటాయి, కొన్ని ఇంకా అఫీషియల్ గా ఉంటాయి అనుకుంటాం. In our India itself, Northeast India, we don't have so much of these things. నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో కూడా ఆ రకమైనటువంటి తేడా లేదు. I was there for maybe 22 years. నేను ఉత్తర భారతదేశంలో 22 సంవత్సరాలు ఉన్నాను. There is no barber shop. అక్కడ సరైనటువంటి మంగళ షాప్ కూడా No barber shop. Because they cut each other, friends cut their hair. సో ఏం చేసేవాళ్ళు అంటే ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటే హెయిర్ కటింగ్ చేసుకునేవాళ్ళు. After this COVID, కోవిడ్ తర్వాత 19. After that, I never went to a barber shop. I never went to a barber shop. 2018 సంవత్సరం నుంచి నేను ఎప్పుడు కూడా మళ్ళా బార్బర్ షాప్ అంటే షాప్కి వెళ్ళలేదు, కటింగ్ షాప్కి వెళ్ళలేదు. My wife is my barber. నా భార్యే నాకు కటింగ్ చేస్తూ వస్తుంది. She is also from North. Some of you may not know. మీలో కొంతమందికి తెలియదు, నా భార్య కూడా ఉత్తర భారతదేశమే. So that means it is good to marry from Northeast also. దాని అర్థం ఏంటంటే ఉత్తర భారతదేశం మనం చేసుకోవడం కూడా చాలా మంచిది అనుకుంటా. Someone has said like this. ఒకళ్ళు ఈ విధంగా చెప్పినారు, Every word of a saying is sacred. ప్రతి మంచి పని కూడా అది పరిశుద్ధమైనది. Of course, if it is done in the right way. అది సరైనటువంటి విధంగా చేయబడితే అది మంచిదే. In Nehemiah, we read about the building of the Jerusalem walls. యెరూషలేము యొక్క ప్రాకారాల్ని నెహెమియా కడుతున్నప్పుడు But the enemies
tried to stop the work. ఆ శత్రువులైనటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి పనిని ఆపాలనుకున్నప్పుడు They tried different methods. వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినారు. They called Nehemiah and said, let us meet together and have good discussion. నెహెమియాని పిలిచిద్దా మనం మాట్లాడుకున్నారా అని చెప్పినప్పుడు The answer which Nehemiah gave is very important. నెహెమియా ఇచ్చినటువంటి జవాబు చాలా మంచి జవాబు ఇచ్చినాడు. I am engaged in a great work. నేను గొప్ప పనిలో నేను ఉన్నాను. What is that great work? ఏంటి గొప్ప పని ఏంటండి? Building the walls of Jerusalem. పడిపోయినటువంటి ప్రాకారాలు ఆ యొక్క గోడలు కట్టేటటువంటి పని. Once some people were building a cathedral. Once some people were working on a cathedral. Big church. ఒక పెద్ద చర్చి మరి కడుతున్నటువంటి సమయంలో Somebody went and asked one man, what are you doing? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని ఒకళ్ళు అడిగినప్పుడు He said that I am trying to support my family. నేను నా కుటుంబాన్ని పోషించుకోవటానికి చేస్తున్నాను అన్నాడు. Then another man said, he went to another man and said, what are you doing? ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు He said, I am cutting the stones. నేను బండ్లు పగలగొడుతున్నా అన్నాడు. And the third man, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు he said, I am building the cathedral. నేను క్యాథడ్రల్ చర్చిని కడుతున్నాను అన్నాడు ఆయన. Yeah, what we do, we must have a spirit of humility. మనం ఏం చేస్తున్నామో ఆ పని యొక్క ఔన్నత్యం మనకు తెలిసి ఉండాలి. So far we were talking about work in general. మనము సహజమైనటువంటి పనుల గురించి కొన్ని మాట్లాడుకున్నాం. What the first verse we read, ఇక్కడ మొదటి వచనం చదువుకున్నాం. talks about work of God. మనము దేవుని యొక్క పని విషయం గురించి ఆలోచన చేద్దాం. There are some essentials in work of God. దేవుని యొక్క పనిలో కొన్ని కంపల్సరీగా మనం చేయాలి. There are some essentials, important factors. Important factors are Yes. there. Yes. Okay, good, thank you. Yeah. First of all, మొట్టమొదటిది compassion. ఎప్పుడు కనికరం కలిగి ఉండాలి. Any Christian work should be done with compassion. ఏ క్రైస్తవ పనిలో అయినప్పటికీ కూడా ఆ కనికరం అనేటటువంటిది మనం చూపేటటువంటి వారిగా ఉండాలి. When we look in the last part of chapter 9 of Matthew, మత్తయి సువార్త 9వ అధ్యాయము మనం చూసినట్లయితే we read that Jesus saw the multitude. యేసు ప్రభువారు అనేకమైన జనసమూహమును చూసినప్పుడు When he saw the multitude, ఎప్పుడైతే ఆ జనసమూహముని ప్రజలను చూసినప్పుడు he was moved with compassion. ఆయన కనికరముతో నింపబడ్డాడు. He preached the gospel. వారికి సువార్తను బోధించినాడు. So when we do the work of God, మనం దేవుని పని చేసినప్పుడు this very important factor is compassion. మనము తప్పుకోకుండా కనికరము కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. Founder of World Vision said like this, వరల్డ్ విజన్ స్థాపకుడు ఈ విధంగా అన్నారు, let our hearts be broken by the things which break the heart of God. దేవుని యొక్క హృదయాన్ని ఏమైతే పగలగొడుతున్నాయో అవి నా హృదయాన్ని కూడా పగలగొట్టును గాక అన్నాడు. Compassion. కనికరం. Secondly, రెండవది prayer. ప్రార్థన. We are all familiar with Psalm 126 and verse 5. మనందరం కూడా 126వ కీర్తన 5వ వచనము మనందరికీ తెలిసిన They విషయం. that sow in tears shall reap in joy. మనము కన్నీళ్లతో ఇత్తువాడు సంతోష గానముతో ఫలము మోసుకొని వస్తాడు. Sowing tears can have two meanings. అంటే కన్నీళ్లు విత్తడం అనేటటువంటిది రెండు అర్థాలు వస్తున్నాయండి. It can be hard work. ఒకటి ఏంటంటే అంటే కష్టపడి పని చేయటం. Can be with prayer. రెండవది ప్రార్థన చేయటం. Tears sometimes show or prayer. కొన్నిసార్లు మనం కన్నీళ్లతో ప్రార్థన చేయడం కూడా అది కూడా మనం కష్టం చేయడమే. So what we need is compassionate prayer. సో మనము ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనలో కనికరం అనేది ఉండాలి. Not just prayer by mouth. ఏదో మనం పెదాలతో వల్లించే వారిగా ఉండకూడదు. Heart should be broken. మన యొక్క అంతరంగంతో పగిలిపోయిన హృదయంతో రావాలి. Many of us are pastors. ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మంది సేవకులు. Many of us are working for the Lord. దేవుని కోసం మనలో చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నాం. When we go to some people, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు we take the gospel. మనం సువార్త చెప్పినప్పుడు Let us go with that passion. ఆ రకమైనటువంటి మనసుతో కనికరంతో వెళ్ళాలి. We must have the mind of Jesus Christ. యేసు ప్రభువుకు కలిగిన మనసు కలిగి ఉండాలి. Thirdly, మూడవది faith. విశ్వాసము. Faith and work go together. విశ్వాసము పని అనేది రెండు కలిసి వెళ్ళాలి.
That is what James says. యాకోబు అదే చెబుతున్నాడు. Chapter 2, verse 22. రెండో అధ్యాయము 22వ వచనంలో Faith without works is dead. క్రియలేని విశ్వాసము వ్యర్థము అంటున్నాడు. Fourthly, నాలుగవది Christ-centeredness. క్రీస్తే కేంద్రంగా ఉండాలి. In Colossians chapter 3, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము we find two whatsoever. So, in chapter 3:23 we read, whatever you do, do ask to the Lord. 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఏమి చేసినా కూడా మనం ప్రభువుకు చేసినట్లుగా చేయాలి. Whatever you do, do ask unto the Lord. మనం ఏమి చేసినా ఏ పని చేసినా అది ప్రభు కొరకై ఉండాలి. In verse 17, 17వ వచనంలో whatever you do, do it in the name of the Lord. ఏమి చేసినా ఆయన నామం పేట చేసేవారికి ఉండాలి. 1 Corinthians 10:31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31లో Whatsoever you do, whether you eat or drink, whatever you do, do it for the glory of God. నువ్వు తినినా త్రాగినా నువ్వు ఏ పని చేసినా ప్రభు మహిమ కొరకు చేయమంటున్నాడు. What we do must be doing with the Lord. మనము అంటే ఏం చేసినా కూడా మనము ప్రభువుతో కలిసి చేయాలి. When we come to the last chapter of Gospel of Mark, మనము మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలోకి వచ్చినప్పుడు we read that they went around the Lord working with them. మనము చూసినట్లయితే ఆ మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో ప్రభు వారితో కూడా ఉండి వారు చేసే పనులను జరిగిస్తూ వచ్చినట్టు చూస్తున్నాం. If the Lord is not working with us, our work is fruitless. దేవుడు మనతో పని చేయకపోతే మన పని వ్యర్థం. Psalm 127, 127వ కీర్తనలో verse 1. 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టన ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసమే. Yes. So we may work and work and work. If it is without God, no use. మనము ఎంతో పని చేసినా కూడా ఆయన పని చేయకపోతే వ్యర్థం. Same thing we find in the New Testament also, John chapter 15. అదే విషయాన్ని మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. Let's go on. ఇంకా ముందుకు వెళదాం. He said it is we must work with compassion, మనం కనికరముతో పని చేయాలి, prayer, ప్రార్థనతో చేయాలి, faith, విశ్వాసంతో చేయాలి, Christ-centeredness, క్రీస్తు కేంద్రంగా చేసుకొని చేయాలి, faithfulness. నమ్మకత్వంతో చేయాలి. In other words, wholeheartedness, ఇంకొక మాటలో చెప్పాలి అంటే హృదయం అంతటితో చేయాలి, not half-hearted. ఏదో సగం హృదయంతో కాదు. God looks at not the amount of work we do. He's not looking at the amount of work we do. మనం ఏం పని చేస్తున్నామని దేవుడు చూడగానే, Not the area we cover. మనం ఎక్కడెక్కడికి వెళ్ళినామన్నది కాదు కానీ, Morning we said about that. ఉదయకాల సమయంలో ఆ మాటని మనం ఆలోచన చేసినాము. Yeah. But the Lord looks at the heart with which we are doing. మనం ఏ హృదయంతో చేస్తున్నామన్నది దేవుడు చూస్తున్నాడు. He looks at the spirit of the work. మన యొక్క ఆత్మ ఏంటి మన పనిలో. He looks at the motive of the work. మనం చేస్తున్న పని యొక్క ఉద్దేశం ఏంటో చూస్తాడు. Morning we said faithfulness is the most important. మన ఉదయకాల సమయంలో చూసిన నమ్మకత్వం అనేటటువంటి చాలా ప్రాముఖ్యం. Yeah. So all these are important factors. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులుగా ఉన్నాయి. So three things we said about the work. ఇప్పుడు మనం పని గురించి 3 విషయాలు చెప్పినాను. One is that work is ordained by God. పని అనేటటువంటి దేవుడే ఏర్పాటు చేసినాడు. Secondly, we said work has dignity. పనికి ఆధిక్యత ఉంది, డిగ్నిటీ ఉంది. Then we were saying there are some essentials in work. పని అనేటటువంటిది దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. Lastly, ఆఖరిగా I want to say that work brings results and rewards. పని అనేటటువంటిది అది బహుమానాన్ని ఇచ్చింది, Results. ప్రతిఫలాన్ని ఇచ్చింది, బహుమానాన్ని కూడా ఇచ్చింది పని. Yeah, when we work with the compassion, మనం ఎప్పుడైతే కనికరంతో పని చేస్తామో, with prayer and faith, మనం విశ్వాసంతో ప్రార్థనతో చేస్తామో, with Christ-centeredness and faithfulness, మనం క్రీస్తును మాత్రమే కలిగి మనం పని చేస్తామో, then అప్పుడు there is a result. అప్పుడు మంచి ప్రతిఫలం ఉంటుంది. So success, before we do the work, before we expect success, there should be good work. మనం ఏదైనా విజయాన్ని మనం చూడాలి అంటే తప్పకోకుండా అది మంచి పని అయి ఉండాలి. Only one place where a reward is before work.
ఆ పని చేయకముందే బహుమానం అనేటటువంటి ఒక్కసారి మాత్రమే మనం చూస్తున్నాం. Some young people, really want to come up to young people. ఇక్కడ ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే యవనస్తులు ఉన్నారు. And you say, where is that? అది ఎక్కడుందో నువ్వు చెప్పగలుగుతావా? పనికి ముందే ప్రతిఫలం అనేటటువంటిది, పనికి ముందే బహుమానం అనేది. Success or reward is before work. పనికి ముందే వచ్చినటువంటి బహుమానము లేదా ప్రతిఫలం ఎవరైనా చెప్పగలుగుతారా? The dictionary. In the dictionary. డిక్షనరీలో ఉంది, But not our place. ఇంకెక్కడా కూడా లేదు. Yeah. So always work first. Then only we can expect reward. Uncle, once more dictionary. Once more you can explain. In the dictionary we have alphabetical order A, B, C, D, E, F, G, H, R, reward. Then after that R, S, T, U, V, W is work. So work is after reward. But in the practical field, in the work of the gospel work, it is not like that. ఇప్పుడు మనము డిక్షనరీలో చూసినట్లయితే ఆ పేరు రివార్డ్ అనేటటువంటిది ఉంటుంది కదా, దానికి వెంటనే ప్రతిఫలం అనేటటువంటిది ఉంటుంది. అంటే అది మనం ఇంకా ప్రాక్టికల్గా మనం దాన్ని పొందుకోలేదు, కానీ అక్కడ అనేటటువంటి పనికి ముందే ఆ మాట అనేది వచ్చింది అన్నట్టు. So in the text we read, your labor is not in vain. అంటే ఇంకో మాట ఏంటంటే నీ యొక్క మన ప్రయాస ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు. I don't know whether you have different words, work and labor. Yes, sir. Work is just doing something. Work, labor is hard work. పని అనేటటువంటిది మనం మామూలుగా చేసేటటువంటిది. అంటే తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువగా ప్రయాసపడటం. In the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో we read about love and all that. ప్రేమను గురించి వాటిని గురించి మాట్లాడుతూ, But in First Thessalonians, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో we read labor of love. అంటే మనము ప్రేమ యందు ప్రయాసపడేవారిగా ఉండాలి. So hard work is needed. మన అంటే ఎక్కువ కష్టపడేవారిగా ఉండాలి. But that is not in vain. అంటే అది ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. There is reward. తప్పకుండా బహుమానం ఉంది, There is blessing. తప్పకుండా ఆశీర్వాదం ఉంది, There is a result. తప్పకుండా ప్రతిఫలం ఉంది. What results? ఏం ప్రతిఫలం ఉందండి? First of all, మొట్టమొదటిగా we get commendation from God. దేవుని దగ్గర మంచి మాట, మంచి మెప్పు పొందుతాము. If we get some commendation from people, ఎవరైనా ఒక మంచి మాట మెప్పు మనకు చెబితే we are very happy. Isn't it? ఎంత సంతోషపడతాం కదా. That is immaterial. అది భౌతిక సంబంధమైంది. Commendation from God is important. ఒకవేళ దేవుడే మనల్ని మెచ్చుకుంటే, Morning and evening, now also we said about parable of talents. మనము ఉదయకాల సమయంలో మనం చూసినాం కదా ఆ యొక్క తలంతుల గురించి. One was given 5 talents. ఒక ఆయనకి 5 తలంతులు ఇవ్వబడ్డాయి, He gathered 5 more. ఆయన ఇంకొక 5 సంపాదించినాడు. One was given 2 talents. ఇంకొక ఆయనకి 2 తలంతులు He ఇవ్వబడ్డాయి, gathered 2 more. ఇంకో 2 తలంతులు సంపాదించాడు. The commendation is same to both. ఇద్దరికి కూడా ఒకటే మెప్పు వచ్చింది. Well done, good and faithful servant. బల నమ్మకమైనటువంటి దాసుడా అన్నాడు. So what spiritual lesson we learn from here? మనం ఇక్కడ ఏంటి ఏ ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్చుకుంటున్నాం. We could be instruments in God's hand to save only 2 people last month. మనము పోయిన నెలలో దేవుని చేతిలో ఒక పనిముట్లుగా ఒక 2 ఆత్మలు రక్షించినాం అనుకోండి. Some may say we could be instruments to save 20 people. ఇంకొక పనిముట్టు ఒక 20 ఆత్మలు రక్షించింది The అనుకోండి. question is, the importance is not the amount or the number of people, but the question is faithfulness. కానీ నువ్వు ఎంతమందిని రక్షించినావు అనేటటువంటిది అది కాదు, కానీ ఏ రకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు అనేటటువంటి ప్రాముఖ్యం. In CMI work here in Bhadrachalam area, CMI పరిసర ఈ భద్రాచలం ప్రాంతంలో Brother Rappaya's work is not the same as Brother David's work. డేవిడ్ చేస్తున్నటువంటి పనిలాగా రత్తయ్య గారి పని లేకపోవచ్చు. He may not be preaching very big sermons in different churches. అనేకమైనటువంటి సంఘాల్లో రత్తయ్య గారు ప్రసంగాలు చేస్తూ ఉండకపోవచ్చు. But whatever he has to, if he is doing faithfully, కానీ ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి పని ఏదో ఆయన నమ్మకంగా చేస్తూ ఉంటే in the sight of God, దేవుని పక్షాన that is great.
అది చాలా గొప్పది. Excuse me, I am saying the names. అంటే పేర్లు చెప్పినందుకు ఏమనుకోవద్దు, Just for example ఓ only. ఉదాహరణకు మాత్రమే చెప్పినాను. Yeah. So we get commendation from God. దేవుని దగ్గర గొప్ప మెప్పును పొందేవారిగా That's ఉన్నాం. very important. అది చాలా ప్రాముఖ్యం. Commendation from God. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి. Don't worry much about what people are saying. ఆ మనుషులు ఏం చెబుతున్నారో దాని గురించి మీరు పెద్ద చింతపడద్దు. Secondly, రెండవదిగా souls are saved. ఆత్మలు రక్షించబడ్డారు. So now we are living in a world, even we think Andhra, Telangana, we pray, we can preach it, but things are going to change. ఆంధ్ర తెలంగాణలో కొన్ని పరిస్థితులు పర్లేదు కానీ ఎక్కడ చూసినా కూడా పరిస్థితులు చాలా మార్చబడినాయి. Restrictions even from government may come. అనేకమైనటువంటి గవర్నమెంట్ నుంచి కొత్త చట్టాలు కూడా రావచ్చు. Political parties may bring different problems. అనేకమైనటువంటి సమస్యల్ని క్రైస్తవుల మీదకి తీసుకొని రావచ్చు. But we are very few in number. మనం చాలా కొద్ది మందిమే ఉండవచ్చు. We must work the works of Him that sent us while it is day. That means when we can work. మనం ఎప్పుడు పని చేయగలుగుతామో మనం అప్పుడే పని చేసేటటువంటి వారిగా ఉండాలి. When we do our work faithfully, మనము ఎప్పుడైతే మన పనిని మనం నమ్మకంగా చేస్తామో unsaved people are saved. అప్పుడు ఆ రక్షించబడినటువంటి వారు రక్షించబడతారు. Believers are nurtured and revived. విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు, బలపరచబడతారు. Sometimes fruit is slow. కొన్నిసార్లు ఫలాలు అనేటటువంటి నిదానంగా వస్తాయి. Don't worry. దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు. If you did the work properly, నువ్వు చేసే పని నువ్వు మంచిగా నమ్మకంగా చేస్తే we can be happy. సంతోషంగా ఉండొచ్చు. Some time back we heard about John Wesley, William Carey. మనం కొద్దిగా ఇంతకు ముందే మనం విలియం కేరీ గారి గురించి విన్నాము. Yeah. He was in India 7 years. He worked no food. 7 సంవత్సరాలు విలియం కేరీ గారు చేసిన పనిలో ఏమీ ఫలము లేదు. He didn't run away from India. ఆయన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. He went on working. ఆయన అలాగనే పనిచేస్తూ వచ్చినాడు. On the 8th year, 8వ సంవత్సరమున some souls are saved. ఆత్మలు రక్షించబడటం ప్రారంభమైంది. Oh, many souls started adding to the kingdom of God. అనేకమైన ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలో కలపబడటం ప్రారంభమైంది. So don't be afraid if the fruit is slow. ఒకవేళ ఫలాలు అనేటటువంటిది నిదానమైనంత మాత్రాన ఏ మాత్రం విచారపడొద్దు. If we did the work sincerely, మనం చేసే పని యథార్థంగా చేస్తే the Lord will do the result. Will bring the result. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొని వస్తాడు. Our text is abound in the work of God. మనము దేవుని యొక్క పనిలో మనము ఎప్పుడు కూడా నిరంతరం ఉండేటటువంటి వారిగా ఉండాలి. Abounding in the work of God does not mean too busy. అంటే దేవుని యొక్క వాక్యములో మనం ఎల్లప్పుడూ ఉండాలి అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడు చూసినా బిజీగా ఉండాలని కాదు. Go and preach, neglecting wife and children. No. ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు చేయడానికి వెళ్ళి దేవుని పనికని వెళ్ళి భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం కాదు. Billy Graham used to say like this. బిలీ గ్రహం గారు ఈ విధంగా చెబుతూ వచ్చేవాడు. God first. మొట్టమొదటిగా దేవుడు, Family second. ఫ్యామిలీ రెండవది, Ministry third. సేవ అనేటటువంటిది మూడవ పాయింట్. God first. మొట్టమొదటిగా దేవుడు, Family second. రెండవది కుటుంబము, Ministry third. మూడవది సేవ. I used to say almost every year నేను ప్రతి సంవత్సరం కూడా నేను చెబుతూ ఉంటాను about prayer. ఎక్కువ ప్రార్థన గురించి. Personal prayer first. వ్యక్తిగతమైన ప్రార్థన ఫస్ట్. And about married people. Couple prayer second. తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం రెండవది. Family prayer third if they have children. మూడవది పిల్లలు కలిగి ఉంటే కుటుంబ ప్రార్థన. Church prayer fourth. నాలుగవది సంఘ ప్రార్థన. Prayer with other people fifth. ఐదవది ఇతర సంఘాలతో కలిసి ప్రార్థన చేయడం. So abounding in work does not mean that we are too busy. అంటే దేవుని యొక్క వాక్యములో నిమగ్నమై ఉండటం అంటే మనం బిజీగా ఉండటమే కాదు. Not that we should do less work. మనము అంటే ఏ మాత్రం అలసట లేనటువంటి విధంగా చేయటం కాదు. But we are asking the Bible to redeem the time. అంటే మనము మన యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. It is very important to set priorities.
మనము సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. We come to the verse which you already said 2 times, మనం ఇంతకు ముందు 2 సార్లు ఆ మాట చెప్పినాను. and with that we'll close. మనం ఆ మాట చెప్పి ముగిస్తాం. John 9:4. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. Jesus' words. యేసు ప్రభువారు పని, I must work the works of him that sent me while it is day. When night comes, when no man can work. నన్ను పంపిన వాని యొక్క పని నేను చేయించుండవలను, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని పని నేను చేయించుండవలను, రాత్రి వస్తున్నది ఎవరునో చేయలేరు. What is night? ఏంటి రాత్రి అంటే ఏంటి? Maybe our old age. ఒకవేళ రాత్రి అంటే వృద్ధాప్యమే కావచ్చు. Night may be restriction, ఒకవేళ strict restriction from government. ప్రభుత్వం నుంచి భయంకరమైనటువంటి షరతులు, నువ్వు సేవ అంటే దేవుని ప్రకటించకూడదు అనేటువంటి రూల్స్ రావచ్చు. Any situation where we cannot work is the night. ఏ పరిస్థితి అయినా రావచ్చు, రాత్రి అనేటటువంటి పరిస్థితులు. But now it is day. కానీ ఇప్పుడు మాత్రము మనకి పగలు. We have freedom to work. మనం ఇప్పుడు దేవుని పని చేయడానికి కొంత స్వేచ్ఛ ఉంది. Especially in Andhra and Telangana, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో, Kerala and some other states. కేరళ, మిగతా కొన్ని రాష్ట్రాల్లో We have freedom. మనకి స్వేచ్ఛ అనేది ఉంది. It is daytime. ఇది పగలు. That means we have the freedom to work. మనం పని చేయడానికి మనకి స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఉన్నది. Let us do the work of God while it is day. ఇగో మనం ఈ పగటి కాల సమయంలోనే దేవుని యొక్క పనిని కొనసాగిద్దాం. The next sentence is, తర్వాత వచనం ఏంటంటే, the night cometh రాత్రి రావడానికి సిద్ధంగా ఉంది, when no man can work. అప్పుడు ఎవరు పని చేయలేరు. It can come here also. ఇక్కడ కూడా రావచ్చు. So dear friends, నా ప్రియమైనటువంటి స్నేహితులు, now ఇప్పుడు when it is daytime, ఇప్పుడు పగటి కాల సమయంలో we have freedom, మనకు స్వేచ్ఛ ఉన్నప్పుడు, we have health, మనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు let us work. మనం పని చేద్దాం. Let us work hard. కొద్దిగా కష్టపడదాం. People are perishing. చుట్టుపక్కల ప్రజలు Maybe నశించిపోతున్నారు. our own neighbors may have not heard the gospel. మన పక్కన వాళ్ళే దేవుని సువార్త లేకుండా ఉంటున్నారు. Maybe some members of our church, family members of the families of our church are not born again. మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల రక్షణ లేని వారిగా ఉన్నారు. So it is time to work hard. మనము ఇదే మనం కష్టపడి పని చేసేటటువంటి సమయం. Depending upon the Lord. Depending upon the Lord. దేవుని మీద ఆధారపడుతూ, With real prayer and compassion. నిజమైనటువంటి ప్రార్థనతో, నిజమైనటువంటి కనికరముతో The Lord is doing the work. దేవుడు పని చేసుకుంటాడు. But we are partakers. We are partners with Christ. మనము ఆయన పాలి భాగస్తులుగా మనం పనిచేసేవారు మాత్రమే. May the Lord continue to speak. దేవుడు ఇంకా మనతో మాట్లాడుతూ వచ్చును గాక.